నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ పై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా మగ్గుతున్న జనపల్లి శ్రీనివాస్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ నిందితుడు శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరపాలని నిందితుడి తరపు న్యాయవాదులు నిన్న హైకోర్టును అభ్యర్థించారు. అందుకు జస్టిస్ యు దుర్గాప్రసాద్ రావు, జస్టిస్ మండవ కిరణ్మయ్తో కూడిన ధర్మాసనం అంగీకరించింది. శ్రీనివాస్ వేసిన వ్యాజ్యంపై మరికొద్దిసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. కోడికత్తి శ్రీను బెయిల్ పిటిషన్ పై హైకోర్టు అత్యవసరంగా వినేందుకు ఇవాళ పోస్టు చేయాల్సిందిగా రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని కూడా సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది. ఇవాళ వాదనలు వింటామని స్పష్టం చేసింది. ఇప్పటికే కోడికత్తి శ్రీనుకు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో వేసిన పిటిషన్ పై నిన్న ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో మెన్షన్ చేశారు. రైట్, మరొక పక్కన కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ పై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. ఇంకొక పక్కన అతని తల్లి, సోదరుడు కూడా దీక్ష విరమించేందుకు సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడిని అడిగి తెలుసుకుందాం. నాయుడు, విజయ చంద్రిక కోడికెత్తి శ్రీను వ్యవహారం అనేది కొనసాగుతుంది. ఒకవైపు జైల్లో దీక్ష అనేది ప్రస్తుతం అయితే కొనసాగిస్తున్నట్లే మనకున్నటువంటి సమాచారం. అయితే జైలు అధికారులు మాత్రం అతను మొదట్లో దీక్ష చేసినప్పుడు కూడా మేము అంగీకరించలేదు, ఆయన్ని ఆసుపత్రికి తరలించాం, కొద్ది నీరసంగా ఉండడం 2 రోజుల పాటు హాస్పిటల్లో ఉంచాం. ప్రస్తుతం అయితే ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరైతే తల్లి అన్నయ్య ఇద్దరి చేత దీక్ష విరమింప చేశారో దీనిపైన కోర్టులో వాదనలు జరుగుతాయి కాబట్టి నువ్వు దీక్ష చేయొద్దు, చేయడానికి ఎలాంటి అనుమతి లేదని చెప్పి పోలీసులు చెప్పామని చెప్పి బయటికి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న ఏదైతే లీగల్ మీటింగ్ ఒకటి సంబంధించినంత వరకు కూడా ఒక ఇంటర్వ్యూ ఆల్రెడీ తీసుకోవడం జరిగింది కోడికత్తి సీన్తో. ఆ సమయంలో కోడికత్తి సీను పూర్తిగా నీరసంగా ఉన్నాడు. మరోవైపు తీసుకురావడం కూడా ఇద్దరు ఖైదీలు ఆయన్ని అటువైపు ఇటువైపు తోడు పెట్టుకొని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆ సమయంలో కూడా కోడికత్తి సీన్ అక్కడ వెళ్ళినటువంటి దళిత సంఘాల నేతలతో కావచ్చు, లాయర్తో కావచ్చు, నేనైతే దీక్షను కొనసాగిస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి, నాకు బెయిల్ రావాలి. ఎందుకంటే దీనికి ఎన్ఐఏకి సంబంధించినటువంటి వాదనలు ఏదైతే ఆరంభంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించినటువంటి ఇక్కడ ఏదైతే ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందో దాన్ని సిఐడి అప్పుడు విచారించినప్పుడు కూడా తర్వాత ఎన్ఐఏ చేతిలోకి వెళ్ళిన తర్వాత ఈ కేసు పూర్తి స్థాయిలో ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. ఈ కేసులో ప్రధానంగా ఎన్ఐఏ చెప్పింది ఏంటి అంటే ఈ కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదు, ఇందులో ఎలాంటి పొలిటికల్ మోటో కానీ మిగతాది ఏమీ లేదు, కేవలం ఉద్దేశపూర్వకంగా శ్రీనివాసే కావాలని చేశాడు అనేది ఎన్ఐఏ తనకి నివేదికలో కూడా స్పష్టం చేసింది. అయితే అది స్పష్టం చేసిన తర్వాత అక్కడ ఎన్ఐఏ కోర్టు నుంచి మళ్ళీ విశాఖపట్నంలో తిరిగి ఎన్ఐఏ కోర్టుకి దాన్ని బదలాయించడం జరిగింది. ప్రస్తుతం మొన్నటి వరకు చూసుకుంటే ఆ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి కోడికత్తి శ్రీనివాస్ని ఇక్కడికి బదలాయించడం జరిగింది. ఇక్కడ తరచూ వాయిదాలు కూడా హాజరవుతున్నారు. అయితే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిసారి కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి తన వాంగ్మూలాన్ని కానీ తన వాదనలు కానీ వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. అది నేరుగా కావచ్చు లేకపోతే వీడియో ద్వారా కావచ్చు. అయితే ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి వాయిదాలు కోరుతూ పిటిషన్లు ఇస్తూ మరోసారి హైకోర్టులో కూడా దీనిపైన మళ్ళీ వాదనలు వినిపించడానికి జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాది, ఎందుకంటే దీని మీద ఇంకా లోతైన విచారణ జరగాలి, దీని మరికొన్ని కోణాలు ఉన్నాయంటూ ప్రతిసారి వాయిదా చేస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా జనపల్లి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో బయటకు వస్తే ఇందులో కుట్రకోణం లేదు, ఇందులో కేవలం ఆరంభం నుంచి కూడా శ్రీనివాస్ గతంలో కూడా ఇక్కడ ఏదైతే ఘటన జరిగిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడినప్పుడు ఇందులో ఎలాంటి కుట్రకోణం లేదు, జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా విజయం చేకూరాలి, సానుభూతి రావాలనే ఉద్దేశంతోనే చేశారని చాలాసార్లు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరైతే కోడికత్తి శ్రీనివాస్ బయటకు రావడానికి అంగీకరించడం లేదనేది ఒక సమాచారం. అందువల్లనే కేసులు ప్రతిసారి వాయిదా వేసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తల్లి కావచ్చు, అతను అన్నయ్య కావచ్చు చాలాసార్లు జగన్మోహన్ రెడ్డిని కలవటానికి వెళ్ళినటువంటి పరిస్థితి, ఎలాంటి అపాయింట్మెంట్ కానీ ఇది కానీ దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలని తల్లిని అన్నయ్య విజయవాడలో ఆల్రెడీ దీక్షకు దిగుతామంటే పోలీసులు అనుమతి ఇవ్వలేదు, ఓ ప్రైవేట్ ప్లేస్లో పెడితే అక్కడ కూడా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళకు మద్దతుగానే 18వ తారీఖు నుంచి కూడా జనపల్లి శ్రీనివాస్ జైల్లో దీక్ష కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఆహారం ఇవి తీసుకోవడం లేదనేది ఒక ప్రాథమిక సమాచారం. జైలు అధికారులు మాత్రం ఏదైతే ఆరంభం 18వ తారీఖు ఉదయాన్నే ఆహారం తీసుకోలేదు, మధ్యాహ్నం నుంచి మేము నచ్చ చెప్పిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఆహారం తీసుకున్నాడని చెప్తున్నారు. కానీ ఆ ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ అతని ఆరోగ్యం క్షీణించినట్లు మనకు ఒక సమాచారం. ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి ఆసుపత్రిలోనే
అతనికి ఫ్లూయిడ్స్ ఇవి కూడా ఎక్కిస్తున్నారనేది ఒక ప్రాథమిక సమాచారం ఉంటుంది. అయితే బయట లోపల ఏం జరుగుతుంది అనేది మాత్రం అధికారులను ప్రశ్నించినప్పుడు మాత్రం అధికారులు మాత్రం అతను ఎలాంటి దీక్ష చేయలేదు, నార్మల్ గా ఉన్నాడు, మొన్న 2 రోజుల పాటు ఆహారం తీసుకోకపోవడం వలన నీరసంగా ఉన్నాడు, ప్రస్తుతం బాగానే ఉన్నాడని చెప్పి అధికారులు కానీ వీళ్ళు కానీ చెప్తున్నారు. మరోవైపు దీక్ష చేయాలంటే ఖచ్చితంగా కోర్టు అనుమతితోనే చేయాలి, నేరుగా చేయడానికి వీలు కాదు. కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే జనపల్లి శ్రీనివాస్కి జైలు అధికారులు ఒక నోటీస్ సర్వ్ చేశారు. 24 అవర్స్ దాటిన తర్వాత అతన్ని పూర్తిస్థాయి ఆసుపత్రిలో జాయిన్ చేసి ఆయన ఫ్లూయిడ్స్ ఎక్కించి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఆయన అన్నిటికీ నిరాకరించి ప్రస్తుతం అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ కేసు విషయంలో వచ్చి తన వాంగ్మూలాన్ని వినిపించాలి. జగన్మోహన్ రెడ్డి తన వాంగ్మూలాన్ని వినిపించిన తర్వాతనే బెయిల్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అతను బెయిల్ రావడానికి జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ ఎవరికీ ఇష్టం లేదు వస్తే, ఎందుకంటే ఇది రాజకీయంగా మైలేజ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ పరంగా ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికల ముందు ఈ ఘటన జరిగిన తర్వాత దీన్ని ఒక అంశంగా చూపించుకొని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు ఇదంతా ఎలాంటి కుట్రకోణం లేదు. ఎందుకంటే గతంలో ఈ ఘటన వెనక విపక్షాలు ఉన్నాయని, అప్పుడు టీడీపీతో మిగతా విపక్షాలంతా ఉన్నారని చెప్పి భారీ స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇప్పుడు అవన్నీ వాస్తవం కాదనే విషయం బయటపడుతుంది. మరోవైపు శ్రీనివాస్ బయటకు వచ్చి ఈ విషయాన్ని కానీ మీడియాతో చెప్తే అది పొలిటికల్ గా డ్యామేజ్ అవుతుందని ఒకే ఒక ఉద్దేశంతో ఇప్పుడు అతను బయట రాకుండా కేసును వాయిదా వేస్తూ నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అటు తల్లి ఇటు శ్రీనివాస్ ఇద్దరు కూడా ఇటు జైల్లోనూ అటు బయట దీక్షలు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి బెయిల్కి సంబంధించినంత వరకు ఈ దీక్షల నేపథ్యంలో అతని వాంగ్మూలాన్ని అభిప్రాయం తీసుకొని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానికి దుర్గాప్రసాద్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో వాళ్ళు కూడా ఈ రోజు విచారణకి ఆదేశించడం జరిగింది. ఈ రోజు ఆ విచారణకు హాజరవుతున్నటువంటి బెయిల్ పిటిషన్ పై అత్యవసర విచారణ. మరి కాసేపట్లో దానికి సంబంధించిన వాదనలు పూర్తయ్యేటువంటి అవకాశం, దాని తర్వాత కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా బెయిల్ ఇచ్చే వరకు కూడా మా పోరాటం ఆగదని ఇటు శ్రీనివాస్ కావచ్చు, అటు సావిత్రిబాయి గారిని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.